వార్షిక టర్నోవర్ 40 లక్షలు దాటితే జీఎస్టీ చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లు అయితే 20 లక్షలు. కానీ వాళ్ళ లిమిట్ ఎప్పుడో దాటిపోతుందనమాట. ఇది జనరల్‌గా 40 లక్షలు దాటితే జీఎస్టీ పరిధిలోకి వస్తారు. అటువంటి వాళ్ళు వచ్చినయే వాళ్ళకి చూసే వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటన్నిటి మీద వాణిజ్య పన్నుల శాఖ స్పందిస్తూ 2021, 22 నుంచి యూపీఐ లావాదేవీలు ఎవరైతే చేస్తున్నారో ఆ డేటా జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కి అవసరమైనటువంటి టర్నోవర్ స్థాయిలను చేసిన వారికే మేము నోటీసులు జారీ చేసినాము అని చెప్పడం జరిగింది. అటువంటి వ్యాపారులు కనుక ఎవరైతే ఉన్నారనుకోండి, వాళ్ళ వివరాలు నమోదు చేసుకోవాలి. పన్ను పరిధిలోకి వచ్చేటటువంటి టర్నోవర్ని వెల్లడించాలని తెలపడం జరిగింది. జీఎస్టీ అధికారులు ఈ యాదృచ్ఛిక గణాంకాలను టర్నోవర్గా పేర్కొనలేరని కర్ణాటక వాణిజ్య పన్నుల మాజీ అదనపు కమిషనర్ హెచ్డి అరుణ్ కుమార్ అన్నారనమాట. అయితే జనరల్గా ఇప్పుడు ఇచ్చిన నోటీసులన్నీ ఎవరికి ఇచ్చిర్రు అంటే 40 లక్షలు టర్నోవర్ దాటిపోయిన వాళ్ళకి, అంటే చిరు వ్యాపారులు కూడా అంత టర్నోవర్ చేస్తున్నారు అని మనం అనమాట. అయితే దీంతో ఏమవుతుంది, ఈ డిజిటల్ పేమెంట్ల ద్వారా అకౌంట్ మనీ అయిపోతుంది కాబట్టి అన్నీ కూడా లీగల్ అయిపోతుంది, అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అఫీషియల్ అయిపోతుంది. ఏదైతే ట్యాక్సిబుల్ అవుతుంది వాళ్ళ టర్నోవర్ కానీ అన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. ఇది అనమాట.